రైట్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై భవానీ, జై శివాజీ. ఈరోజు అయితే మనం శ్రీ సరస్వతి ఆర్ట్ దగ్గరికి వచ్చేసినాం. చూద్దాం రండి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, మనం అయితే లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. ఇక్కడైతే 18, 20, 24 ఫీట్స్ వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి. కావాలంటే మీకు కస్టమైజ్ కూడా చేసి ఇస్తారు. మీకు ఏ ఫోటో ఇచ్చినా కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు మన సబ్స్క్రైబర్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వినాయకులు అయితే సూపర్ ఉన్నాయి. యూనిక్ వినాయకులు ఉన్నాయి. ఈ వినాయకుడు అయితే కుందన్ వర్క్ అయితే సూపర్ చేశారు ఫ్రెండ్స్. చిన్న ఉంది కానీ కుందన్ వర్క్ అయితే చాలా ఉంది. 4 హ్యాండ్స్ వచ్చి స్మూత్ ఉంది వినాయకుడు. యూనిక్ వినాయకుడు అయితే నేనైతే ఇదే చూసినాను. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ వినాయకుడు అయితే కస్టమైజ్ చేసుకున్నారంట. నెల్లూరుకి అయితే వెళ్తుందంట. ఆంధ్ర వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఈ వినాయకుడు అయితే 10 to 12 ఫీట్స్ అయితే ఉంటాయి. అన్ని యూనిక్ వినాయకులు అయితే ఉన్నాయి. పెయింటింగ్ అయితే ఇంకా కాలేదు. పెయింటింగ్ అయిన తర్వాత పంచవర్క్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మనమైతే అది కూడా అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్ మీకైతే. ఇప్పుడు చూసుకున్న వినాయకులు అయితే 20 to 24 ఫీట్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా కొంతమంది అయితే కస్టమైజ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ ఉన్న వినాయకుడు అయితే విష్ణుదేవుడు వినాయకుడు అంట ఫ్రెండ్స్. చేతిలో అయితే లక్ష్మీదేవి ఉంది అంట ఫ్రెండ్స్. ఏదైతే కస్టమైజ్ చేసుకున్నారో ఇది కూడా ఆంధ్రాకి అయితే వెళ్తుందంట. నేనైతే అన్న వాళ్ళతో మాట్లాడినా. వాళ్ళు మాట్లాడితే మనం కూడా మాట్లాడదాం ఫ్రెండ్స్. ఈ వినాయకులు అయితే చాలా యూనిక్ ఉన్నాయి. సరస్వతి ఆర్ట్స్కి అయితే రండి, నాగోల్లో అనే ఉంటుంది. మీకైతే లొకేషన్ కూడా పెడతాను. ఇక్కడ అన్ని పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా కాలేదు, ఫినిషింగ్ అయితే అయింది. పంచ వర్క్ కూడా అవుతుంది. మీకైతే అది కూడా అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వినాయకుడికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే శివుడు వచ్చాడు. శివుడు వినాయకుడు అంటారు. సర్పం అయితే వచ్చింది, ఒక సర్పము. ఈ వినాయకుడు బాలాజీ విగ్రహం. బ్యాక్గ్రౌండ్ అయితే బాలాజీ రూపం అయితే వచ్చింది. అయితే పెయింటింగ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వినాయకుడు అయితే సూర్యదేవుడు వినాయకుడు అనుకుంటా ఫ్రెండ్స్. వెనక సూర్యదేవుడు బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది. ఇక్కడ అన్ని అయితే పెయింటింగ్ ఫినిషింగ్ అయితే అయింది కానీ ఇంకా పెయింటింగ్ పంచవర్క్ అయితే కాలేదు. మీకైతే పంచవర్క్ అయిన తర్వాత మీకు అయితే వచ్చి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వినాయకులు అయితే కొంతమంది బుక్ చేసుకున్నారు, కొంతమంది అయితే కస్టమైజ్ చేసుకున్నారంట. పంచ వర్క్ ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా ఒక 10 days లో అయితే అవుతుందంట ఫ్రెండ్స్. మీకైతే అది కూడా చూపిస్తాను. వీడైతే లైన్ గా ఒక 20 to 24 వినాయకులు అయితే ఉన్నాయి. సేమ్ హైట్ లో ఉన్నాయి. ఈ వినాయకుడు అయితే ఒక 12 feet అయితే హైట్ లో ఉన్నాడు. పెయింటింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీకైతే పెయింటింగ్ అయిన తర్వాత కూడా చూపిస్తాను. ఆ వీడియో కూడా వస్తుంది. వీడైతే చిన్న వినాయకులు ఉన్నాయి. ఇంకా పెయింటింగ్ అయితే అవుతుంది, ఫినిషింగ్ అయితే అవుతుంది. సెకండ్ కోటింగ్ అయితే వేస్తున్నారంట ఫ్రెండ్స్. నేనైతే అక్కడ అడిగినాను. వీటైతే చాలా వినాయకులు ఉన్నాయి. ఒక 6 to 10 feet వినాయకులు అయితే లైన్ ఉన్నాయి. వీళ్ళు కూడా కొన్ని బుక్ అయిపోయినాయి. ట్యాగ్స్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ట్యాగ్ చూపిస్తాను కావాలంటే మీకు. ఈ వినాయకులు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక అన్న అయితే పెయింటింగ్ చేస్తున్నారు చూడండి. సెకండ్ కోటింగ్ అంటే వేస్తున్నాను. నేను అన్నతో అయితే అడిగినాను. సెకండ్ కోటింగ్ అయితే ఎండిపోయిన తర్వాత మళ్ళీ పెయింటింగ్ అయితే వేస్తారంట ఫ్రెండ్స్. పెయింటింగ్ ఇంకా పంచ వర్క్ అయితే చేస్తారంట ఫ్రెండ్స్. ఇక్కడ అన్నైతే కస్టమైజ్ చేసుకున్న వినాయకులు అంటారు ఫ్రెండ్స్. ఇవి బాగున్నాయి ఫ్రెండ్స్. మీకు రావాలంటే శ్రీ సరస్వతి ఆర్ట్ దగ్గర అయితే రండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్ మై ఫ్రెండ్స్. జై శ్రీ గణేష్.